నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, హైకోర్టు న్యాయవాది శోభారాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడారు. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరుగులేని పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా అని అన్నారు. గుంటూరులో గుర్రం జాషువా మ్యూజియాన్ని, సమాధిని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. భారతదేశం మెచ్చినటువంటి ఒక జాతీయవాదాన్ని, దళిత భావజావాన్ని, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా పేరున్నటువంటి గుర్రం జాషువా మన గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా మనం అందరూ కూడా ఒక రకంగా గర్వపడాలి. ఆ రకంగానే గుర్రం జాషువా గురించి ఆయనకు ఈ రెండు పల్నాడులో గాని గుంటూరులో గాని ఆయన పేరు పెట్టాలన్నటువంటి ఒక డిమాండ్ చాలా సమంజసంగా ఉంటుంది. అదేవిధంగా ఆయన సమాధిని పునరుద్ధరించడం కానీ లేదా ఆయనకు ఒక కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వ సహాయాన్ని కోరడం కూడా సమంజసంగానే ఉంది. తప్పకుండా గుర్రం జాషువా యొక్క అభిమానులుగా ఎంటైర్ భారత జాతి ఉంటుంది. ఇది ఒక కులానికో లేదా ఒక మతానికో సంబంధించింది కాదు. ఒక పద్య కవిత ద్వారా సామాన్య మానవునికి అర్థమయ్యే విధంగా సామాజిక కోణాన్ని చూపినటువంటి మహానుభావులుగా గుర్రం జాషువా అందరి హృదయాల్లో ఉంటారు. సో ఆయన జ్ఞాపకార్థం ఈ రోజు ఆయన అభిమానులుగా, అంటే భారత జాతి బిడ్డలుగా ఒక జాతి బిడ్డను గౌరవించాలని కోరినటువంటి కోరికను మన్నించడం నా వంతు తప్పకుండా సహాయం అందిస్తాను. సో ఈ రిప్రజెంటేషన్ ని మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం.